వెల్కమ్ టు సునీల నిలయం. ఈరోజు అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నానండి. ఈ గుడి మైసమ్మ గుడి అంటాం. హైదర్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో మియాపూర్కు దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ గుడి మెట్రో స్టేషన్ నుంచి కొంచెం దూరంలో హైవే మీదకే ఉంటుందండి. ఆ తల్లికి నేను వడిబియ్యం పోస్తున్నాను. పరమాన్నం అది తీసుకెళ్ళి ముందు రోజే మనం శుక్రవారం రోజు వడిబియ్యం పోస్తామంటే గురువారం రోజే అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ తీసుకెళ్ళి గుడిలో ఇవ్వాలి. ఇస్తే పంతులు గారు ఆ చీర అది ఆర్డర్లో పెట్టేసుకొని అమ్మవారికి, అంటే మనం శుక్రవారం పొద్దుటే 5ంటికి ఉంటుందన్నమాట అభిషేకము. ముందు రోజు గురువారం ముందు రోజు సాయంత్రం పూట తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇది కస్తూరి పసుపు. కస్తూరి పసుపు మీకు నేను శ్రీరామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి కళ్యాణం వీడియో ఉందండి మన దగ్గర, శ్రీరామనవమిది, దాంట్లో చెప్పాను. ఆ పసుపు అన్నమాట అమ్మవారికి. ఇది నేను పొడి చేసి పెట్టుకుంటాను, అది ఇస్తానన్నమాట. ఆ 3 తీసుకెళ్ళి గుడిలో ఇస్తాను. వడిబియ్యం పోస్తున్నాం కదా, జడ కూడా ఇస్తే పూల జడ బాగుంటుందిలే అని చెప్పి నేను తయారు చేస్తున్నాను. ఎందుకంటే నాకెందుకో అలా ఇష్టం, అమ్మవారికి అలా జడ చేసి నా చేత్తో కుట్టి ఇవ్వాలి అని. నాకు అంత బాగా ఏమి రాదు కానివ్వండి, ఏమో అదొక తృప్తి నాకు. అందుకు పూలు తెచ్చుకున్నాను. నాకెందుకో అప్పుడు కొంచెం విడిపూలు, మంచిగా మల్లెపూలు అవి నాకు దొరకలేదు. అందుకు నేను జాజి పూల దండలు, మాలలు తెచ్చుకున్నాను. కొన్ని గులాబీలు అవన్నీ కూడా. దానికోసం ఒక అట్టముక్క ఇదంతా కూడా, ఈ జడ కుట్టేదంతా కూడా మన ఛానల్లోనే ఉందండి. అప్పుడు సీతా మహాలక్ష్మికి నేను కుట్టేటప్పుడు చూపించాను ఎలా కుట్టాలి ఏమి అని చెప్పి. అది ఒకసారి చెక్ చేయండి. అలా చేసుకొని బాదమాకులు అది పెట్టేసి, విడిపూలు అయితే నేను దర్బలతో కుడతాను, కానీ ఇప్పుడు విడిపూలు లేవు కదా, నాకు మాలలే ఉన్నాయి. అందుకోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది మన ఇష్టం, ఎలా కావస్తే అలాగా పెట్టుకోవచ్చు. రకరకాలుగా జడలు బాగా మంచిగా అందంగా కనిపించేలాగా అమ్మవారు ఇలా చక్కగా పెద్ద జడ పెట్టేసుకొని ఉంటే చాలా బాగుంటుంది కదా చూడటానికి. అదే అనమాట. అది ఈ జడ అది అలాగా చూసారా, రెడ్ పెట్టేసి గులాబీలు ఇటు అటు కాగడాలు పెట్టేసేసి పైన చేమంతులు అది పెట్టి ఏదో నా చేతనైనట్టు కుట్టానండి. ఇది జడ ప్రిపేర్ చేసి ముందు రోజు సాయంత్రం నైట్, ఇంకా నెక్స్ట్ డే మార్నింగే కదా అమ్మవారికి జడ ఇవ్వాల్సింది, అభిషేకం అది ఉండేది. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అలా చేసుకొని చూపిస్తున్నాను. మా వాడు చూడమ్మ, చూపి అమ్మ బాగుంటుంది ఇలాగా అంటే. మరుసటి రోజు తల్లికి వడిబియ్యానికి పోయవలసినటువంటివి ఏమేం కావాలి అనేది ఒకసారి చెప్తాను. అందరికీ తెలుసు, ఒకవేళ తెలియకుండా ఎవరికైనా ఉన్నట్లయితే ఒకసారి చూస్తారని నా ఆశ. ఒక జాకెట్ పట్టండి, అది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 రంగుల్లోనే ఉండాలి. తీసుకొని గాజులు, నెక్స్ట్ వచ్చేసి 5 కొబ్బరి గిన్నెలు, 5 ఖర్జూరాలు, ఆకులు, ఒక్కలు, చిల్లర డబ్బులు మన ఇష్టం అండి. పిల్లల పసుపు కొమ్ములు కూడా 5 పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉండేటివి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బియ్యము. మనం బియ్యం ఒక సేరుం పావు అంటాం మనం. అప్పుడు వెనకటి రోజుల్లో అయితే సేరుం పావు అనేటోళ్ళు. అట్లా కాకపోతే ఒక 2.5 కిలో కానీ అట్లా తీసుకోవాలి. ఇంకా అది మన ఇష్టం, 5 సేర్లు కానీ అట్లా తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని బియ్యము, నిమ్మకాయలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ అది పెట్టుకోవాలి. నిమ్మకాయలు ఎందుకు అంటే మనకు దృష్టి దోషాలు ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత. అది బాగున్నా కొంచెం ఇబ్బందికరమే, పోట్లాడుకుంటూ అలా గొడవలు జరుగుతూ ఉన్నా కూడా అందరూ, దృష్టి అంటే ఏం లేదండి, 10 మంది మన గురించి మాట్లాడుకోవటం అంతే. దానికోసం ఆ నిమ్మకాయలు తీసుకుంటే అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి, ఆయన శ్రీచక్రం ఉంటుంది అక్కడ కుంకుమ పూజ చేసేసి మనకి ఇస్తారు. గుమ్మానికి, కారుకు అది కట్టుకోవచ్చు. గుమ్మడికాయ కూడా అంతే, పసుపు రాసేసి నీట్గా ఇస్తే అప్పుడు అర్చన చేసి ఆయన ఇస్తారనమాట. ఇంక బియ్యం చెప్పినట్టు ఒక సేరుం పావు కానీ లేదా 5 సేర్లు కానీ మన ఇష్టం, ఎన్నన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక సేరుం పావు తీసుకున్నాను. తీసుకొని దాంట్లో పసుపు, కొంచెం నెయ్యి. ఎప్పుడు కూడానండి అమ్మవారి వడిబియ్యం కానీ లేకపోతే అక్షతలు కానీ మనం అలా కలిపేటప్పుడు ఉత్తిగా పసుపు వేసేసి వాటర్ వేసేసి అలా కాకుండా కొంచెం నెయ్యి వేసి
కలిపితేనండి అది మంచి తలంబ్రాల బియ్యమైనా లేకపోతే అమ్మవారి వడి బియ్యమైనా అక్షతలైనా ఇవన్నిటికి కూడా ఇలా కలపాలన్నమాట. అంతా బియ్యం పట్టేలాగా చక్కగా 2 చేతులతో కలపాలి. మన కుటుంబ సభ్యులందరూ కూడా తలా ఒక చేయి పెట్టేసి అమ్మవారికి కలపాలండి. ఎందుకంటే మనందరం కలిపి సంతోషంగా చేసేది కదా. అది అయిపోయిన తర్వాత పరమాన్నం చేసేసుకొని అమ్మవారికి ఇంకా గుడికి బయలుదేరిపోయాం. ఎందుకంటే 5 నుంచి 6 లోపు అభిషేకం ఉంటుందండి. 6ంటికి అయిపోతుంది అభిషేకము. అక్కడికి వెళ్ళాము. అమ్మవారి నిజరూప దర్శనం ఆ ఒక్కరోజే మనకు కనిపిస్తారండి అమ్మవారు. ఆ తల్లి మిగిలినప్పుడు అంతా కూడా అలంకరణలోనే ఉంటారు. ఆ తల్లి మైసమ్మ తల్లి. ఆ తల్లి నిజంగా అక్కడ వెలిసినటువంటి అమ్మవారండి. ఆవిడని ఎవరు కూడా ప్రతిష్టాపన చేసినటువంటి మూర్తి కాదు. అందుకు చాలా కళగా ఉంటారండి అమ్మవారు. ఎందుకో నాకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది, లేకపోతే కొంచెం ఎందుకో చిరాగ్గా అనిపిస్తుంది నాకు. అప్పుడు వెంటనే నేను అమ్మవారికి పరమాన్నం చేసుకెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళిపోతాను అనమాట. నాకు అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి ఆ పరమాన్నం నైవేద్యం పెట్టేసి వస్తే బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఆ గుడిలోనే ఈయన కుమారస్వామి ఉంటారు. కుమారస్వామికి ప్రతి మంగళవారం రోజు సంకల్పపూర్వకంగా మనందరి చేత ఆయన అభిషేకం చేపిస్తారండి పంతులు గారు. చాలా విశేషం అసలు. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కలగనటువంటి వాళ్ళు కనీసం 9 వారాలు అలా ప్రతి మంగళవారం చేస్తేనండి తప్పకుండా సంతానం లేని వాళ్ళకి సంతానము, నెక్స్ట్ పెళ్ళి కావాల్సిన వాళ్ళకు పెళ్ళి అలా జరుగుతుందండి. ఇది వాస్తవం. అమ్మవారి నిజరూప దర్శనం చూసారా? అలా లైట్గా చీకటిగా ఉంటుంది. లైట్ అది ఏముండదు. ఆ దీపాల వెలుతురులో ఆ ఒక్కరోజే కనిపిస్తారండి, ఆ గంట సేపు. ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ చేసేస్తారు. ఇదిగోండి ఈయన సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈయనకి మన చేత్తోనే పాలు, పెరుగు అన్నీ ఎంత వైభవంగా చేస్తారోనండి. ప్రతి మంగళవారం ప్రొద్దుట 7:30కు చేస్తారండి. సంకల్పం చెప్పించి మన పేరు గోత్రం ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళతో చేపిస్తారు. అది ఈ గుడి. చక్కగా అలా అంతా పొద్దుటే వెళ్ళిపోయి హాయిగా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని నైవేద్యం అది పెట్టాక ఆవిడ జడ పెట్టుకుంటేనండి ఎంత అందంగా ఉందో అసలు. ఆవిడ అంత అందంగా ఉంది. అది చూసారా అమ్మవారి నిజరూప దర్శనం అలా ఉంటారు. ఇంకా ప్రసాదం ఇప్పించేసుకొని మేము అవన్నీ తీసేసుకొని అమ్మ ఎదురుగానే వేప చెట్టు ఉంటుందండి. ఆ వేప చెట్టు దగ్గర దీపాలన్నీ కూడా వెలిగిస్తాం మనం. అలా వెలిగిస్తే అమ్మవారి ముందు చాలా మంచిది కదా. ఆ గుమ్మం దగ్గర కరెక్ట్గా మేము పొద్దుట 5ంటికి వెళ్ళాం కదండి. ఆ అమ్మాయి ఊడ్చి నీళ్ళు చల్లి చేస్తూ ఉందన్నమాట. అమ్మ నేను ఊడుస్తాను అంటే సరే అమ్మ అంది. ఊడ్చేసి అట్లా నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టానండి నేను. నాకు ఎందుకు అట్లా ఇష్టం అమ్మవారి ముందర అట్లా చేయాలంటే. నేను మా గుడిలో కూడా ముగ్గులు అదంతా కూడా ఎప్పుడు సందు దొరికిన అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు అలా వేస్తుంటాను. నాకు అదొక ఇష్టం. భూమాతకు మనమేమి ఇవ్వలేం కదండి. అదొకటి అనిపిస్తుంది నాకు. ఈ గుడి చాలా విశేషమైన గుడి అండి. తప్పకుండా అందరూ కూడా ఈ తల్లిని దర్శించుకోండి. ఈ తల్లి ఆశీస్సులు తప్పకుండా. ఇది ఎందుకంటే ఈ గుడిని శ్రీశైలం వాళ్ళు లింగాయత్స్ ఉంటారు కదండి, వాళ్ళు అనమాట కొంచెం ఇక్కడ మంత్రాలు అవన్నీ కూడా చేసేది, పూజ విధానం అంతా కూడా. ఇది గవర్నమెంట్ ఎండోమెంట్స్ దాంట్లోకి వెళ్ళిందండి ఈ గుడి. ప్రతి శుక్రవారం రోజు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర 12ంటికి భోజనాలు కూడా ఉంటాయండి. ఇదే ఆ భోజనం. అందరికీ చక్కగా కూర, అన్నము, ఒక స్వీటు, నెక్స్ట్ సాంబారు, మజ్జిగ అదంతా వేసి కడుపు నిండా పెడతారండి అన్నం. అంతమంది వస్తారు అసలు. అందరూ అమ్మవారి ప్రసాదం హాయిగా తినేసి వెళ్ళిపోతారు. అమ్మవారికి మనం వడిబియ్యం పోస్తాం కదా, పోసిన తర్వాత అవన్నీ కూడా కట్టేసి ఆ తల్లి దగ్గర పెడతాం అన్నమాట. ఆ తల్లిని చుట్టూరా బయట ఉత్సవమూర్తిలాగా పెట్టారు. అందరూ అక్కడ పెట్టి ఉంచుతారు అనమాట. ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తారు. పెట్టేసి ఇదిగోండి ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేశాక ఇలా ఉంటారనమాట. ఇంక ఇప్పుడు మనకు అమ్మవారు ఒరిజినల్ మూర్తి కనిపించరు, ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఇదిగో ఈ మూర్తి దగ్గర మనకి వడిబియ్యం పోసినవన్నీ కూడా అలా అదిగో అందరం అలా పోసామా బట్టల్లో అలా పెట్టేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి చీరలు ఇస్తాం కదా, ఎక్స్ట్రా చీరలు అక్కడ పెట్టేస్తారనమాట. ఇది ఆ తల్లి దుర్గా మైసమ్మ తల్లి. అందరూ కూడా తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.